నమస్కారం. కారణజన్ముడుగా ఒక సంగీత కళానిధి 6 జూలై 1930 తెలుగు వెలుగుల ఆ రాజోలు దగ్గరి శంకరగుప్తంలో శంకర వరప్రసాదంలాగా పట్టాభిరాము సూర్యకాంతమ్మలకి జన్మించినటువంటి ఒక విద్వన్మణి మరెవరో కాదు, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. బాలుడుగానే గానరవళీయం బాలమురళీయం అయినటువంటి ఒక విశిష్ట వ్యక్తిత్వం. 25,000కు పైగా కచేరీలు, ఎన్నెన్నో కొత్త రాగాలని సృష్టికర్తగా ఒక వాగ్గేయకార ప్రతిభ, అది బాలమురళీయం. అందుకే ప్రముఖ విద్వాంసుడిగా అటు గాత్రం, వేణువు, వీణ, వాయులీనం, మృదంగం, ఇలా అన్నిట కూడా ఒక విద్వత్తుని విద్యుత్తులా ప్రవహింపజేసినటువంటి అశేష కీర్తి, సంగీత దీప్తి బాలమురళి. ఎలా మొదలైంది అని చెప్పడానికి, చిన్ననాటిని 8వ ఏటనే తన కచేరీని ప్రారంభించినటువంటి విశిష్ట వ్యక్తిత్వం. ఇటు సినీ చరిత్రలోనూ అటు నటుడిగా కూడా ఆయన విఖ్యాతుడవ్వడం. ముందు 1957, నిజానికి నేను ఆ సంవత్సరంలో పుట్టాను. అంటే అప్పటికే ఆయన ఎన్నో ఎస్ వరలక్ష్మి కథానాయికగా ఉన్నటువంటి సతీ సావిత్రి, ఆ సినిమాలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తన యొక్క సంగీత ప్రతిభని కనబరిచిన వాడు. మీది మిక్కిలి భక్త ప్రహ్లాద 1967లో నారదుడిగా అభినయిస్తూనే ఆది అనాదియు నీవే దేవా, ఎంత ఎప్పటికీ కూడా అలాగా చిరస్మరణీయంగా రవళిస్తూనే ఉంటుంది ఆ పాట. నారదుడిగా మనకి కనిపిస్తూనే ఉంటాడు. ఆ మహతి వీణాగానం వినిపిస్తూనే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కనుక అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. నీవు నేను వలచితివా అంటూ కర్ణాలో పాట పాడిన, ముఖ్యంగా నర్తనశాల అద్వితీయంగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినటువంటి ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఉన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి నర్తనశాలలో సలలిత రాగ సుధారస సారాన్ని అందరికీ కూడా ఆ వీణులు విందుగా అందించినటువంటి విశిష్ట వ్యక్తిత్వం. వసంతగాలికి వలపులు రేగ అంటూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథలో అనిపించిన, తిరుపతి వాస అంటూ దొరికితే దొంగల్లో వినిపించిన, తర్వాత చాలా మీది మిక్కిలి ఒక మనసుని హత్తుకునేటువంటి ఆ పాట ఏటిలోని కెరటాలు అంటూ ఆ ఉయ్యాల జంపల్లో, అది నిజానికి ఉయ్యాలు ఊగుతూనే ఉంటుంది మన భావ ఆ పదామృతంగా మనకి. కనుక అటువంటి విశిష్టమైనటువంటి గానాలు. పలుకే బంగారమాయన అంటూ ఆ అందాల రాము సినిమాల్లో చాలా విశిష్టంగా వినిపించేటువంటిది. అంటే ఎన్ని కీర్తనలు, ఎన్ని కచేరీలు, అది ఎందుకంటే బాలమురళి అంటేనే తిల్లానాకి విశిష్టమైనటువంటి శిఖరాగ్రమైనటువంటి ఆ తిల్లానా, అది బాలమురళి తిల్లానా. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా పాటల్లో నిజానికి ఆ పలుకే బంగారమాయ అంటే ఆయన పలుకు పలుకు బంగారమేగానే నిలుస్తుంది. రాముడి మీద మేలుకో శ్రీరామ, ఆ శ్రీరామాంజనేయ యుద్ధంలో వినిపించిందైనా, శ్రీరామ జయరామ తారక రామ అంటూ ఆ ముత్యాల ముగ్గు సినిమాలో ఉన్నటువంటి ఆ పాడిన పాట ఎప్పటికీ కూడా అంత ముత్యమంత పసుపుగా ప్రతి ముంగిట కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఆడవే హంసగమన అంటూ శ్రీమద్ విరాట పర్వంలో పాడిన, చాలా మీది మిక్కిలి ఎంతో అవార్డు అందుకున్నటువంటి గుప్పెడి మనసు, అది ప్రతి గుండెల్లో కూడా ఆ గుబాళింపు గుప్పెళ్ళు, ఆ గళం యొక్క ఆ గుప్పెడు గల పరిమళాలని గుండె నిండా నింపేటువంటిది, ఆ మనసున ఊగిలూగించేటువంటిది పాట. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఎన్నెన్ని భాష్యాలు చెప్తుందో ఆ స్వరం. అటువంటి ఆ పాట, ఎందుకంటే అది ఆత్రేయ భావాన్ని మనకి ఎలా అలతి భాషలో పలికిస్తాడో, అటువంటి ఆ అలతి భావంలోను చాలా విశిష్టంగా ఆ స్వరం, ఆ మౌనంగానే మన మనసులో ఎప్పటికీ కూడా
కొత్త భాష్యాన్ని అందించినటువంటిది. అంటే చీకట్లో కూడా ఆ వెలుగు ఏదైతే వినిపిస్తుందో అది గాంధర్వ స్వరమే. అటువంటి కారణజన్ముడు, గాన గంధర్వుడు బాలమురళీకృష్ణ. పాడన వాణి కళ్యాణిగా అంటూ మేఘ సందేశంలో అద్భుతం, అది కూడా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి విశిష్టమైనటువంటి చిత్రంలోనే పాడన వాణి కళ్యాణిగా అంటాం. ముఖ్యంగా ఆదిశంకరాచార్య భగవద్గీత ఈ రెండింటికి కూడా సంస్కృతంలో ఉన్నటువంటి ఆ భగవద్గీతకి కూడా ఆ చిత్రాలకి సంగీతం కూడా సమకూర్చినటువంటి ప్రతిభ బాలమురళిదే. కన్నడ చిత్రం హంసగీతే, అది ఆలాపనకి 1975లో ఒక ఉత్తమ సినీ గాయకుడిగా అవార్డును అందుకోవడమే కాకుండా మధ్వాచార్య 1986లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకోవడం చాలా విశిష్టత. దేశాలన్నిటా కూడా ముఖ్యంగా ఏంటంటే దేశ భాషలన్నింటిలో కూడా చాలా ఆయన యొక్క స్వరం చాలా విఖ్యాతమైనటువంటిది. ముఖ్యంగా ఆయన చేసినటువంటిది, ఆయనతోటి ఎంతమంది విద్వాన్మణులు, అటు ఈ సంగీత సరస్వతికి ఇటు సాహిత్య గ్రంథ విశిష్టులందరూ కూడా ఆయన కొనియాడినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అటు సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, విశ్వనాథ్ వారు కానీ, ఇలాగా అన్నీ చెప్పినటువంటి విశేషత ఒక అయితే, ముఖ్యంగా మన తెలుగు వెలుగుగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ మూడిటి జాతీయ ఉత్తమ ఈ పురస్కారాలను అందుకున్న ఏకైక సంగీత ప్రజ్ఞానిధి ఎవరైనా ఉన్నారంటే అది బాలమురళీకృష్ణ అని చెప్పచ్చు. అటువంటి విశిష్టులు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయనకి డాక్టరేట్లు అందించాయి. ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం ఆయన 2001లో అందించినటువంటిది. అలాగే సంగీత విశిష్టమైనటువంటి ఆ పురస్కారాలు అందుకున్నవాడు. ఎన్టీఆర్ అకాడమీలు రద్దు చేశారని తాత్కాలిక నిర్ణయంలో దానికి అలిగి ఎంతో పంతం పట్టి మన తెలుగు నేలపై కాస్త దూరమైన మద్రాసు నుంచి అన్ని చోట్లకి మనకి కూడా మనసులో ఎప్పటికీ కూడా చిరస్మరణిగా ఉన్నటువంటిది. సంగీత కళానిధిగా, కళాభూషణుడిగా, గాన గంధర్వుడిగా, జ్ఞాన నిధిగా, జ్ఞాన చక్రవర్తిగా, నాదజ్యోతిగా అలరాలినటువంటి బాలమురళీ స్వరం కొత్త రాగాలు ఎన్నిటినో సృష్టించారు. మహతి రాగం కానీ, సుముఖ కానీ, సర్వశ్రీ కానీ, గణపతి, సిద్ధి ఇటువంటి రాగాల్లో 86 ఏట 22 నవంబర్ 2016న ఆయన భౌతికంగా చెన్నైలో మనకు కనిపించకపోయినా ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఆయన మధుర స్వరం, ఆ గంధర్వ గానం మనకి ఎప్పుడు కూడా చిరస్మరణీయంగానే ఉంటుంది. అటువంటి ప్రపంచ స్థాయి అంటే చెవెలియర్ ఆర్డర్ హానర్ను అందినటువంటి ఒక విఖ్యాత సంగీతజ్ఞుడు ఎవరన్నా ఉంటే ఆ ప్రజ్ఞానిధి ఆయన చెప్పచ్చు. సంధిని సింధూరం అనేటువంటి మలయాళం సినిమాలో కూడా ఆయన నటించడం జరిగింది. ఇటు భక్త ప్రహ్లాదలో తొలిగా అయితే తర్వాత ఈయన ఈ చిత్రంలో కూడా. అలాగే గాన కళానిధి, సర్వజ్ఞ ఇలా 12 గౌరవ డాక్టరేట్లు అందుకోవడమే కాకుండా విద్వన్మణిగా, సంగీత విరాట్, వాగ్గేయ శిఖామణిగా మనకి ఎప్పటికీ చిరస్మరణీయులు కనుక అటువంటి విశిష్ట వ్యక్తిత్వాన్ని ఒక తిల్లానాలో విన్నా, భక్తి పాటల్లో కూడా, ఎందుకంటే ఏమి సేతురాలింగ అని మనకి ఎప్పటికి కూడా భక్తి రంజన్లో వినిపించేది. కానీ కనుక ఆ గాన మురళి, అది కాలగమన రవళి వినిపించినటువంటి ఆ గాన వసంతం ఎప్పటికీ కూడా నిత్య వసంతంగా, కళా వసంతుడిగా మనకి వినిపించేవాడు ఆ బాలమురళీయం, గానరవళీయం అని చెప్పచ్చు. కనుకనే జయితి జయితి నవతి బాలమురళి చంద్రమ సుగతి చరితల ఘనతల గానరవళి స్వరమ అంటూ నేను నా భావపదామృతంలో ఆయన మీద ప్రత్యేకంగా పల్లవితో అందించడమే కాదు, ఒక పాటని దాన్ని కమాస్ రాగంలో ఆదితాళంలో అందించడం జరిగినటువంటి విశిష్టత ఉంది. భావపదామృతం నా 116 గేయాల యొక్క తాళ సహిత రాగ సహిత గేయాల సంపుటిలో అంటే అటువంటి సుమధుర రసజగతి, స్వరభారతి, సలలిత రాగ సుధారస గాన మురళి అయినటువంటి భావమాధుర్య గాన గంధర్వ అటువంటి నారద అవతారం ఎత్తిన బాలమురళి అని చెప్పచ్చు. ఎన్నెన్నో కీర్తన కిరణ వెన్నెల పద్మ విభూషణుడు అనొచ్చు. కిన్నెర పదనాదంగా, వెన్నెల స్వర వేద భాషణుడుగా, తిల్లానా ప్రతిభ, మేళకర్త సృజన స్వర ప్రవీణుడిగా, రసామృత కల్పవల్లి మంగళవల్లి అని చెప్పచ్చు. అటువంటి మధుర వాగ్గేయకారుడికి స్మృతి దినోత్సవంగా ఆయనకి అక్షర నిరాజనం అర్పిస్తూ, వాణి నారాయణన్న రససిద్ధుడు ఆ వాగ్గేయకారుడుకి మరొకసారి సహృదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, శిరీష. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి మరిన్ని వివరాలు, విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి.